గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ నిన్నటి మ్యాచ్కి సంబంధించి హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. కింగ్ కొట్టేశాడు, విరాట్ 51వ సెంచరీ, పాకిస్తాన్పై భారత్ ఘన విజయం అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆల్మోస్ట్ భారత్దే పై చేయి. గత దశాబ్ద కాలంలో ఆధిపత్యం మరింత పెరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు దుబాయ్లోనూ భారత్ది అదే జోరు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంచనాలను అందుకుంటూ రోహిత్ సేన అద్దరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో అలవోకగా మట్టి కరిపించింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అండ్ పైన టాప్లోనే రీల్స్గా మీరు వార్తను చూడొచ్చు. భారత్కు సాయంపై 5వ అంటూ పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ తాజాగా మళ్లీ ఆగ్రహం, అధిక సుంకాలపై విమర్శ, అసలా నిధులే రాలేదన్న కేంద్రం. జంట జలాశయాలను కలపనున్న గోదావరి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల మధ్య 4.5 కిలోమీటర్ల కాలువ, గోదావరి 2, 3 దశల ప్రాజెక్టుల్లో ప్రతిపాదన. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న రక్షణ చర్యలకు సంబంధించి వార్తను ఇస్తూ అంతు చిక్కని ఆచూకీ. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఆచూకీ అయితే తెలియలేదు. కానరాని 8 మంది జాడ, ఎస్ఎల్బీసీ సొరంగంలోకి రక్షణ బృందాలు, కిలోమీటర్ల యువతలే ఆగిపోయిన వైనం, అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితులు, 4 మీటర్ల మేర బురద, మట్టి, నీళ్లు, హై కెపాసిటీ మోటార్స్తో తొలగింపు చర్యలు, కుంగిపోయి అడ్డుగా పడ్డ టీబీఎం పరికరాలు, రంగంలో సైన్యం, నౌకాదళం సహా పలు బృందాలు. ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ. సొరంగంలో 6 గంటలున్న మంత్రి జూపల్లి. వైభవోపేతంగా స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణకు సంబంధించి వార్తను ఇస్తూ యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ క్రతువు ఆదివారం వైభవోపేతంగా జరిగింది. ఉదయం 11:54 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. భారంగా ఆరోగ్య భరోసా అంటూ ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% పెరిగిందట. ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన టాప్లో పేరు పక్కనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్స్ దరఖాస్తుల ఆహ్వానం 15 వరకు గడువు. ఆ తర్వాత 10 రోజుల్లో ఆన్లైన్లో బహిరంగ విచారణ ఉంటుంది. బ్రాండ్స్పై అభ్యంతరాలుంటే చర్యలుంటాయి. కొత్త దేశీయ విదేశీ మద్యానికి ఛాన్స్. ప్రస్తుతం రాష్ట్రంలో 53 కంపెనీల మద్యం ఉందట. ఇక టన్నెల్ నిండా బురద, సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. హిందువులపై దాడి, అదే బానిస మనస్కుల అజెండా. సమాజ విభజన, ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం. విదేశీ శక్తుల అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం. మహాకుంభమేళ విమర్శకులపై మోదీ ఆగ్రహం అంటూ ఈ వార్తనిచ్చారు. యాదగిరీశుడికి స్వర్ణ గోపుర శోభ. 50.5 అడుగుల ఎత్తైన పంచతల గోపుర తాపడానికి 68 కిలోల పసిడి వినియోగం. సీఎం రేవంత్ దంపతుల ప్రత్యేక పూజలు. 5 రోజులుగా గుట్టపై జపాలు, పారాయణాలు, హోమాలతో ఉత్సాహపూరిత వాతావరణం. ఆదివారం దివ్య విమాన రాజగోపురానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం. సీఎం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, మంత్రుల గైర్హాజరుపై చర్చ. నమస్తే తెలంగాణ చూద్దాం. సొరంగంలో ప్రాణాలు, చేష్టలుడిగిన సర్కారు అంటూ 48 గంటలుగా మట్టి దిబ్బల కిందే 8 మంది కార్మికులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా కన్నెత్తి చూడని సీఎం అంటూ వార్తనిస్తూ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. భూ తగాదాలతోనే హత్య, రాజలింగమూర్తి కేసులో తేల్చి చెప్పిన భూపాల్పల్లి ఎస్పీ. రాహుల్కు బీసీ నెగిటివ్ రిపోర్ట్. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి బీసీ నేతల వరుస ఫిర్యాదులు. హన్స్ ఇండియా ఇక్కడ టాప్ ఐటంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్ ఫైనల్ స్టేజ్, ఎఫర్ట్స్ టు కనెక్ట్ విత్ ట్రాప్డ్ వర్కర్స్ గో ఇన్ వెయిన్, సర్వైవింగ్ sans ఆక్సిజన్ ఇన్ హ్యూమిడ్ కండిషన్స్ రిమోట్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, USAID funded $750 million for 7 projects in fiscal year 24, says Finance Ministry in its annual report. And the another news is mentality of slavery. Modi slams critics of Mahakumbh. Pope Francis remains critical, asks for prayers in a message from hospital. AP వార్తా విశేషాల్లోకి
పైన టాప్లో కింగ్ కొట్టేశాడు అంటూ విరాట్ 51వ సెంచరీ, పాకిస్తాన్పై భారత్ ఘన విజయానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు, టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, కాస్త ఇస్తే చాలు మొండికి మోక్షం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిపాటి నిధులు ఇచ్చినా పూర్తయి వినియోగంలోకి వస్తాయి. లక్షల జనాభాకు ప్రయోజనంగా ఉంటుంది. బడ్జెట్ వేళ ప్రభుత్వం దృష్టి సారించాలి అంటూ ఈ వార్తను ఇస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. మరోవైపు ఈ బీమాకు సంబంధించి పాలసీల ప్రీమియం పెరిగిపోతుంది అన్నటువంటి వార్తను భారంగా ఆరోగ్య భరోసా అన్నటువంటి లైన్తో ఇచ్చారు. 5 ఏళ్లలో 30% పెరిగింది అనేదే సారాంశం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. గౌరవ సభ రచ్చ కాదు, చర్చకు వేదిక కావాలి. గత సాంప్రదాయాలను పునరుద్ధరించాలి. గతంలో ఏడాదికి 60 రోజులు సమావేశాలు, వైసీపీ హయాంలో 30 నుంచి 40 రోజులతో సరిపెట్టారు. బడ్జెట్లో పద్దులపై చర్చలు జరిగేదే లేదు. మొక్కుబడిగా ప్రశ్నోత్తరాలు, 0 అవర్. నాడు దాడి, బూతులు, దూషణలతో రచ్చ. నేడు సభ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరం. నేడు గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం. విరాట్ విహారం అంటూ పాక్ ఖేల్ ఖతం. 6 వికెట్లతో భారత్ విక్టరీ. నాకౌట్కు రోహిత్ సేన. 2వ ఓటమితో పాక్ సెమీస్ ఆశలు గల్లంతు. సాక్షి పైన టాప్లో దాయాదిపై విరాట్ విజయం అంటూ పైన టాప్లో వార్తను హైలైట్ చేశారు. వాయిదాపై వంచన అంటూ బాబు సర్కార్ నిర్లక్ష్యం క్షోభను మిగిల్చింది. గ్రూప్ 2 అభ్యర్థుల భావోద్వేగం. తీవ్ర గందరగోళం మధ్య గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అభ్యర్థుల ఆగ్రహం. సొరంగంలో ఆశలు గల్లంతు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా కార్మికుల జాడ తెలియని స్థితి అని చెప్పేసి వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.